త్రిభాషా విధానం పైన వ్యాఖ్యానించిన పవన్కు నిప్పు మామూలుగా అంటుకోలేదు. తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గతంలో పవన్ హిందీని వ్యతిరేకించారని జరుగుతున్న ప్రచారంపై జనసేన శతఘ్ని టీం క్లారిటీ ఇచ్చింది. పవన్ హిందీని మాత్రమే నేర్చుకోవాలనే నిబంధనను వ్యతిరేకించారు. త్రిభాషా విధానంలో హిందీని ఖచ్చితంగా అమలు చేయాలనే రూల్ లేదు. నెప్ 2020 ప్రకారం విద్యార్థులు మాతృభాషతో పాటు ఏదైనా భారతీయ భాష, విదేశీ భాష నేర్చుకునే సౌలభ్యం ఉంది. రాజకీయాల కోసం హిందీని రుద్దుతున్నారనే ప్రచారం చేస్తున్నారు అని ట్వీట్ చేసింది. నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలు బట్టి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. డిలిమిటేషన్ త్రిభాషా విధానం బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువులపై దాడులు, గోద్రా మరణ హోమంపై జనసేనాని మాట్లాడారు. తాను మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఘన స్వాగతం లభించిందని పేర్కొన్నారు. పవన్ దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని నాదెండ్ల మనోహర్ సైతం వ్యాఖ్యానించారు. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈరోజు ముచ్చట.